నమస్తే అండి, అందరికీ నమస్తే. మనం శ్వాస మహావిజ్ఞానం బుక్ చదువుకుంటున్నాం. దీన్ని మారెళ్ళ రామకృష్ణ గారు రాశారు. ముందుగా పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. సో మనం ఈరోజు టాపిక్ మనం శ్వాస మహావిజ్ఞానం అశ్విని సూక్త సహితం దాంట్లో సగం వరకు తెలుసుకుందాం. మిగతా సగం ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి చెప్పారనమాట. గాయత్రి చాలా శక్తివంతమైన దేవత అని చెప్పారు. ఈ మంత్రం ఏంటంటే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని అందులో ఉన్న రహస్యం ఏంటంటే ఈ గాయత్రి మంత్రం యొక్క శబ్ద తరంగాలు ఆ ప్రభావం చాలా గొప్పదనమాట. అంటే అందరూ కూర్చొని కలిసి చేస్తే మటుకు దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క ఫలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. చాలా దేశాల్లో ఏం చేస్తారట, ఈ గాయత్రి మంత్ర మహిమను బాగా తెలుసుకొని అనేక స్కూల్స్లో గాయత్రి మంత్రాన్ని ప్రార్థనగా కూడా పెట్టారన్నమాట. ఇప్పుడు నార్త్ సైడ్ స్కూల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు చక్కగా గాయత్రి మంత్రం చదువుతారు స్కూల్లోని. మన ప్రేయర్ ఎలా చేస్తామో వాళ్ళు గాయత్రి మంత్రాన్ని అలాగే ప్లెడ్జ్ చదువుతాం కదా, అలాగే అంటే ప్రతిజ్ఞ చేస్తాం కదా, అలాగే గాయత్రి మంత్రాన్ని చదువుతారనమాట. విదేశీయుల్లో చాలామంది ఈ మంత్రోచ్చారణ ప్రభావం వల్ల తమ పరిశ్రమల్లో ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ పెంచారనమాట. 20 నుంచి 80%కి పెరిగిందనమాట. ఈ గాయత్రి మంత్రాన్ని అలాగా సామూహికంగా చేస్తే దాని ప్రొడక్షన్ బాగా పెరిగిందనమాట. అమెరికాలోని అనేక ఫ్యాక్టరీల్లో అనేక ఇన్స్టిట్యూట్లో ఈ గాయత్రి మంత్ర జపాన్ని తప్పనిసరిగా చేయాలని నిబంధన జారీ చేసినట్లు చాలామందికి తెలుసు. చూడండి, కంపల్సరీగా చెయ్యాలి, మస్ట్ అండ్ షుడ్గా చేయాలని ఒక ఆర్డర్ పెట్టేశారు అన్నమాట. గవర్నమెంట్ ఆర్డర్ కింద పెట్టేశారు ఇది. ఒకప్పుడైతే దీన్ని స్త్రీలు వినవచ్చా, స్త్రీలు చేయొచ్చా, అందరూ అడగవచ్చా, సో అలాంటివన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు మటుకు అదేమీ లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ గాయత్రి మంత్రం చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే మనం గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే చదువుతున్నామో గాయత్రి మాతకి మన శ్వాసను పూర్తిగా అప్పగించాలి. అంటే శ్వాసను అప్పగించాలంటే ఆ శ్వాసను గమనిస్తూ మనం ధ్యానం చేయాలి. అంతా నీదే నేను గాయత్రి మాత అనేసి మనం అనుకుని చేయాలన్నమాట. బట్ గాయత్రి అంటే ఏంటి, ఇక్కడ గయాన్ త్రాయితైతి గాయత్రి. గయాన్ అంటే పోయేవి, త్రాయిత్ అంటే రక్షించడం. మనం ఏంటి గయాన్ త్రాయిత్ అంటే గయాన్ అంటే పోయేవేంటి, ప్రాణాలే కదా. ఆ ప్రాణాలను రక్షించేది గాయత్రి. అది ఎప్పుడూ కూడా ఎలా జరుగుతుంది, మన శరీరంలో ఎప్పుడు శ్వాస రూపంలోనే జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాకపోతే మనం ఎన్నాళ్ళు దాన్ని గుర్తించలేకపోయాం. ఇప్పుడు మనం తెలుసుకున్నాం అన్నమాట. ఈ శ్వాసకు అంత శక్తి ఉన్నదని తెలుసుకోకపోవడం వల్ల మనకి జీవితం అంతా కూడా అజ్ఞానమయంగా అయిపోయిందనమాట. ఎప్పుడైతే ఈ క్షణం నుంచి గాయత్రిని తెలుసుకున్నామో మనం ఆ గాయత్రి మంత్రాన్ని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. సో మన శ్వాసలో ఇంత శక్తి ఉంది అని మనం తెలుసుకున్నాం కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసేందుకు గొప్ప ఫలితాలు పొందేందుకు మనం ఈ శ్వాసను ఉపయోగించుకోవాలన్నమాట. ఈ శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని ఒక్క ధ్యాన సాధన చేస్తే సరిపోదు. ఒక్క శ్వాస ఎలా వెళ్తుంది, లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, మనం పీల్చుకున్న గాలి, మనం చేసినట్టు పనులు ఏమి అంటే ఏమేమి అవుతుందో ఏమి తెలుసుకోకుండా చేయకూడదు. మనం చేస్తే మటుకు మనం ఏ పనులు మానుకోకుండానే అవన్నీ కూడా అలానే చేసుకుంటూ కూడా మన ఈ అద్భుత సాధన మనం చేయొచ్చు. మనం చేసే పనులన్నీ యాజిటీజ్గా మనం వంట చేయడం, పెట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, సో మన పనులన్నీ మనం ఆఫీసులకి వెళ్ళడం రావడం అలాంటి పనులన్నీ చేసుకుంటే ఈ శ్వాసని ఒక టైం పెట్టుకొని మనం శ్వాసను గమనించుకుంటూ కూర్చుంటే అది యొక్క అద్భుత సాధనగా అవుతుంది అన్నమాట. ఇంకా ఇవన్నీ మానేసి పుణ్యక్షేత్రాలకి తీర్థయాత్రలకి అవన్నీ చేసుకోవడం వల్ల ఏమీ కాదు. మన డబ్బులు టైము వేస్ట్ తప్పించి ఇలాంటివి ఏమీ పనికిరావు. మనం ఇదే ధ్యానమే ఒకటి చేసుకుంటే సరిపోద్ది. ఆ ధ్యానంలో కూడా మన శ్వాసను గమనించుకుంటూ ఉండాలి. మనకి శ్వాసని ఎంత కావాల్సినంత తీసుకోవచ్చు. దానికి మనం వాటర్ ట్యాక్స్, మనం ఏంటి నీటి పన్ను కడతాం, అది కడతాం, ఇది కడతాం కదా, అలాంటి అన్ని ట్యాక్స్లు ఏం కట్టకుండానే మనం ఎప్పుడూ కూడా అలా
ఇప్పుడు నిరంతరంగా జరిగే శ్వాసను మనం గమనిస్తూ ఆ శ్వాసను తీసుకోవచ్చు అనమాట. ఈ శ్వాస సాధన చేసే సాధకుడు ఉదయం సాయంత్రాలలో సంధ్యావందనంతో పాటు గాయత్రి మంత్రజపం కూడా చేస్తే త్వరితగతిన గాయత్రి శక్తి మనలో ప్రవేశించి ఇంకా త్వరగా మహాద్భుతాలు జరుగుతాయి. సు అంటే శ్వాస తీసుకోవడం, హమ్ అంటే వదిలివేయడం. ఓ అద్భుత సాధన. సోహం మన బాడీలో సోహం అది ఎప్పుడూ కూడా నిరంతరం జరుగుతాయి అంటానమాట. ఈ రెండింటిని కలిపితేనే మనకి ఓం అవుతుంది. ఓం అంటే ఏంటంటే అకార ఉకార మకారాల కలయికతో ఏర్పడ్డ బ్రహ్మాండం. అంటే బ్రహ్మ విష్ణు శివుడు మూడిటి యొక్క శక్తి గాయత్రి మాత అని చెప్తున్నారు అనమాట. కాకపోతే ఇవన్నీ మనకు తెలిసిన ఈ వివరణ అంతా తెలిసినా తెలియకపోయినా సరే మన శ్వాసను మనం గమనిస్తూ ఉంటే చాలు, ఇంకా మనకి ఎన్నో ఫలితాలు వస్తాయి అని చెప్తున్నాను. అలాగే మన శరీరంలో అశ్విని దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మన బాడీలో ఏవైతే రెండేసి ఉన్నాయో, అదే 2 కాళ్ళు 2 కళ్ళు 2 చెవులు 3 రంధ్రాలు, అలాగే 2 పళ్ళ వరుస, 2 చేతులు, 2 కిడ్నీలు, 2 లంగ్స్, మొత్తానికి ఏవైతే బాడీలో ఏటేటి ఉన్నాయో అన్నీ 2 బొటన వేళ్ళు ఉంటాయి, 2 చూపుడు వేళ్ళు ఉంటాయి. అలాగే మొత్తానికి ఒక్క గుండె తప్పించి మిగతా అవన్నీ ఇంచుమించు 2 ఉంటాయి అన్నమాట. సూర్యుడు అక్కడే ఉన్నాడు, గుండె కూడా ఒక్కటే ఉంటుంది అన్నమాట. ఈ జంటలుగా ఏవైతే ఉన్నాయో భాగాలు, వాటి మీద ఈ అశ్విని దేవతల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే మన 2 ముఖ్య రంధ్రాల గుండా ప్రవహిస్తున్న ఈ గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా అశ్విని దేవతల అధీనంలోనే ఉంటాయన్నమాట. అశ్విని దేవతల్లోనే ఈ దేవతా విద్య మొత్తం మొదలవుతుంది. అంటే ఈ శ్వాస విద్య అంతా కూడా ఈ అశ్విని దేవతల వల్లే పూర్తిగా మొదలవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. అందుకని ఏంటంటే కేవలం ఈ అశ్విని సూక్త పారాయణం చేయడం వల్ల మన శ్వాస ప్రమేయం లేకుండానే నియంత్రించబడే అద్భుత స్థాయిలో నడుస్తుందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ బుక్లోని శ్వాస మహావిజ్ఞానం బుక్లోని అశ్విని సూక్తం అని ఇచ్చే లాస్ట్ని ఆ ఒక్క అశ్విని సూక్తం చదివితేనే మన శ్వాస ఎలా అవుతుంది ఎలా వస్తుంది కూడా తెలుసుకోవచ్చు. మనకి ఏమేమి తెలిసినా తెలియకపోయినా మన శ్వాస యాజిటీజ్గా మనం చేసుకుంటూనే ఈ అశ్విని సూక్తాన్ని పారాయణం చేసుకోవాలని చెప్తున్నారు అన్నమాట. ఈ అశ్విని సూక్తాన్ని సూర్యోదయం సూర్యాస్తమయంలందు పారాయణ చేస్తే మరిన్ని అద్భుతాలు రంగుల రూపంలో, వెలుగుల రూపంలో, శబ్దముల రూపంలో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. కేవలం పారాయణ మాత్రం చేతనే అత్యద్భుత ఫలితాలు ఇచ్చే ఈ అశ్విని సూక్తమును ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క వ్యాపారస్తుడు, ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క గృహిణి తప్పక పారాయణం నేటి నుంచే ప్రారంభించాలి అని సమర్థ సద్గురు చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, ఈ అశ్విని సూక్తం పారాయణం చెయ్యాలి అని. సో ఈ అశ్విని సూక్తం పారాయణం చేసినా చేయకపోయినా ప్రతి వాళ్ళు కూడా శ్వాసని గమనించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మికతలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు క్రమక్రమంగా చోటు చేసుకుంటున్నాయి. ఇంతవరకు ప్రపంచానికి తెలియని ఎన్నో విద్యలు, ఎన్నో విషయాలు మానవజాతికి అందించబడ్డాయి. పరమ పూజ్య గురుదేవులు శ్రీ పండిత శ్రీ రామశర్మ ఆచార్యుల వారు గతంలో అంటే మహావిజ్ఞానాన్ని ఆనాపాన సతి అనే పేరుతో అందించారు. అయినా ఆయనకు తృప్తి కలగలేదు. తరువాత లాహిర్ మహాశైలు అవతరించారు. శ్వాసను అస్త్రంగా ఉపయోగించుకోవడం ఎలానో నేర్పించారు. అయినా ఆయనకు ఈ మానవజాతి పట్ల ఉన్న కరుణ వల్ల ఈసారి శ్రీరామశర్మాచార్యగా హిమాలయాలకు చేరువుగా అవతరించి ఈ సర్వజ్ఞానం యొక్క ఆవశ్యకత విశిష్టతల గురించి మన శ్వాస మహావిజ్ఞానం సంపూర్ణంగా అందించడం జరిగింది. చూడండి, లాహిర్ మహాశైలు దగ్గర నుంచి వచ్చారనమాట. ఆయనే ఈయనమాట. లాహిర్ మహాశైలే ఈ పండిత శ్రీరామశర్మగా అవతరించి నార్త్లో అవతరించి ఈ శ్వాస మహావిజ్ఞానాన్ని తెలియజేశారనమాట. గత కొన్నేళ్ళ బట్టి ఈ ఆధ్యాత్మిక రథం యొక్క చక్రాలు గాడి తప్పుతూ ప్రయాణిస్తున్నాయి. అంటే మన ఆధ్యాత్మికత అన్నది, స్పిరిచువాలిటీ అన్నది సరిగా వెళ్ళడం లేదు. మోక్షము ముక్తి అనే పదాలకు తప్పుడు అర్థం తెలుసుకొని ఆధ్యాత్మికతను అపహాస్యం పాలు చేస్తున్నారు. అంటే ఎవరికి కూడా మోక్షము ముక్తి అంటే ఏదో తెలియట్లేదు కరెక్ట్గా. ఏదో మోక్షం ముక్తి ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వస్తాయి కానీ బ్రతికుండగా రావు అనేసి అందరూ అనుకుంటున్నారు. కాకపోతే మోక్షం అన్నా ముక్తి అన్నా
ఏడో రేషన్ అన్నా, అపవర్గం అన్నా, నిశ్రేయస్సు అన్నా, సో ఇవన్నీ ఒకటే. ఇవన్నీ ఎప్పుడంటే మనం బతికుండగానే సాధించాలి. అంటే మనకున్న భవబంధాల నుంచి ఎప్పుడైతే మనం దూరంగా అంటున్నట్టు ఉంటామో, మన జీవితం పద్మపత్ర మీమాంబస అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకందరికీ ఆధ్యాత్మికత అన్నది పూర్తిగా వచ్చినట్టు అనమాట. ఆధ్యాత్మిక విద్య పూర్తిగా సమర్థుడైన సద్గురుని యొక్క అనుగ్రహంతోనే ముందుకు సాగాల్సి ఉంది. చూడండి, ఆధ్యాత్మికతకి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. గురువు అన్నవాడు తప్పనిసరిగా ఉండాలి. అందుకే అంటారు, దేవుడైన చూపగలడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. అంటే దేవుని కొలిచినా సరే మనకి మంచి గురువు దొరకడు. కాకపోతే గురువుని ఎప్పుడైతే మనం పూజిస్తామో ఆ గురువే మనకిలో ఉన్న మన దేవదేవుని అంటే మనలో ఉన్న దైవత్వాన్ని అంతా బయటికి తీసుకురావాల్సిన వాడు గురువే అనమాట. ఆ గురువుని మనం పూజించాలి, ఆ గురువు పట్ల భక్తితో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అలా అని ఏ ఒక్క గురువు దగ్గర ఆగిపోతే వారి జీవితాలు అంధకారం అవుతాయి. ఇక్కడ గురువు అంటే గుప్త జ్ఞానంతో గుప్త జ్ఞానాన్ని రుజువుగా ఉంచేవాడు. సో గురువు దగ్గర ఎప్పుడు కూడా లెర్నింగ్ నేర్చుకుంటూనే ఉండాలి. జీవితం అంటే ఏంటి? జీవించాలి, వికసించాలి, తత్వం తెలుసుకోవాలి, ముగించాలి. అలాగే గురువు అంటే గుప్త జ్ఞానాన్ని రుజుమార్గంలో ఉంచేవాడు. ఆ గుప్త జ్ఞానం అంటే ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక గురువు గారి ద్వారా తెలుసుకొని మనం ఎప్పుడూ ఆచరించాలి. అప్పుడే గురువు అనేవాడే మన జీవితాలని అంధకారమే. ఎప్పుడైతే మన జీవితంలో ఈ స్పిరిచువాలిటీ, ఈ ఆధ్యాత్మికత అన్నది లేకుండా ఉన్నదో అప్పుడే మన జీవితాలన్నీ అంధకారం అయిపోతాయి. అంటే ఏంటి? చీకటి అయిపోతాయి అన్నమాట. అలా కాకుండా గురువు అనేవాడు మనకు వెలుగు చూపిస్తూ ఉంటాడు. ఈ గురువుని పట్టుకొని మనం ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోవాలి అని చెప్తుంది అనమాట. నేడు ఆధ్యాత్మికతకు ఎంత మాత్రమో అది దోహదపడవు. అంటే పాతకాలం సాధారణ విషయాలు నేడు ఆధ్యాత్మికతకి ఎప్పుడు సరిపోవు అని చెప్తున్నారు. బూజుపట్టిన సాంప్రదాయాలు, అర్థం లేని ఆచారాలు వంటి వాటిలో బయటపడకపోతే ఆధ్యాత్మికత జీవిస్తున్నామని చెప్పుకుంటున్న అనేక మంది అధోగతి పాలవుతారు. సో ఫస్ట్ నుంచి వచ్చినవన్నీ కూడా ఆధ్యాత్మికతకు పనికిరాదు. అంటే పూజలు, పునస్కారాలు, మడి తడి అలాంటివి ఏమి పనిచేయవు. ఆధ్యాత్మికత అనేది మన కాలాన్ని బట్టి మారుతూ ఉండాలి. మన ఆత్మకు మనం దగ్గరగా ఉండాలి. ఈ పూజల వల్లే కాదు అని చెప్తున్నారు అనమాట. ఉదయం ఇక్కడ ఒకటి చెప్తున్నారు, అనేక మంది అధోగతి పాలవుతున్నారు ఆధ్యాత్మికత అని చెప్పుకుంటూనే. ఉదయం విష్ణు సహస్రనామం క్యాసెట్ వింటాను, మధ్యాహ్నం శివసహస్రనామం వింటాను, సాయంత్రం లక్ష్మీ సహస్రనామం వింటాను, చీకటి పడ్డాక గుడికి వెళ్తాను, గుళ్ళో వెనక వైపు కొంతమందితో కలిసి పేకాడుతాను, అక్కడ ఆట ద్వారా వచ్చిన ఆ పైకాన్ని వృధాగా వాటికి వీటికి ఖర్చు చేయకుండా వారం భజన చేస్తాను. ఇదంతా కూడా ఆధ్యాత్మిక అనుకుంటున్నారు చాలామంది. నిజమే కదా, ఆధ్యాత్మికత అంటే ఇదే అనుకుంటున్నారు. ఏదో గుడికి వెళ్ళేసాం, గోపురానికి వెళ్ళి వచ్చేసాము, తర్వాత మనం చేసే పని మనం చేసేస్తాం అనుకుంటున్నాం. కాకపోతే అది ఎప్పుడూ ఆధ్యాత్మిక అనిపించుకోదు. ఇదంతా ఆధ్యాత్మిక అనుకుంటున్నారు కానీ అసలు అర్థం తెలియని కొన్ని శ్లోకాలు బట్టి వల్లి వేస్తూ వేద విజ్ఞానం వంటబట్టిందని మురిసిపోయే పండితులు ఉన్నారు. యోగాసనాల పేరుతో శరీరాన్ని మడతలు పెట్టి వంపులు తిప్పి ఆధ్యాత్మికత అంటే ఇదేనేమో అని భ్రమిస్తున్న అమాయకులు ఉన్నారు. చూడండి, కొంతమంది యోగా చేసేసి అదే ధ్యానం అనుకుంటారు. తర్వాత యోగా చేసిన 5 minutes ధ్యానం చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. సో ఈ ధ్యానం అన్నది అలా కాదు. ధీ అంటే మన సూక్ష్మ శరీరం, మన బుద్ధిని ఉపయోగించి మన సూక్ష్మ శరీరాన్ని మన సూక్ష్మ శరీరాన్ని తెలుసుకొని, మన లోపల ఉన్న సూక్ష్మ శరీరాన్ని తెలుసుకొని ఆ సూక్ష్మ శరీరం వెనకాల వెళ్తుంటే మనం ఆత్మను మనం చేరుకోగలము అని చెప్తున్నారు అన్నమాట. సత్సంగం పేరుతో ఎవరింట్లోనో సమావేశమై అనవసరమైన విషయాల మీద చర్చలు, వాదోపవాదాలతో కాలాన్ని వెల్లదీస్తున్న భక్తులు చాలామంది ఉన్నారు. అంతే కదా, సత్సంగం అని పేరు చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి అంతసేపు ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాం. అలా కాక సత్సంగం అంటే సత్యం తెలిసిన మనుషులతోనే మనం సాంగత్యం చేయాలి, మన ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవాలి, మన క్లాసులు వినాలి. క్లాసులు వినడం వల్లే మనకు అన్నీ తెలుస్తాయి అన్న విషయం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ పిల్లాడితోనే చిన్న స్టోరీ ఇలా చెప్తున్నారు. ఓ పిల్లాడితో, ఒరే నువ్వు చాలా మంచివాడివి,
అల్లరి చేయకుండా చక్కగా చదువుకుంటున్నావు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నావు, అమ్మా నాన్నలు చెప్పినట్టు వింటావు అని వాడిని బాగా పొగిడేస్తూ మధ్యలో కాస్త ఆ పని చేసి పెట్టు అని అడిగితే నిజానికి వాడు ఎలాంటి వాడైనా సరే మన పొగడ్తల ప్రభావానికి లోనే మనం అడిగిన పని చేసి పెడతాడు. అంతే కదా, ఎవరినైనా పొంగిస్తే పని చేస్తారు కదా, అదే చెప్తున్నారు అనమాట. అలాగే అస్తమానం వాడిని మనం పొగుడుతూ ఆ పని చేసి పెట్టు ఈ పని చేసి పెట్టు అంటూ రకరకాల పనులు వాడికి పురమాయిస్తే కొంతకాలానికి వాడికి అర్థమైపోతుంది నన్ను పొగిడి వాళ్ళ పనులకు వాడుకుంటున్నారని వాడికి తెలిసిపోయి ఇక అప్పటి నుంచి వాడు మనం చెప్పిన పని చేయడం మానేస్తాడు. పిల్లాడుకున్న ఆ పాటి తెలివితేటలు మన దేవతలకు గురువులకు లేవనుకోవడం మన తెలివి తక్కువతనం. అంతే కదా, దేవుడికి పూజ చేస్తాను, దేవుడా నువ్వు నాకు ఆ పని చేస్తే నీకు కొబ్బరికాయ కొడతాను, ఈ అంగ ప్రదక్షిణ చేస్తాను, ఇన్ని డబ్బులు దక్షిణ వేస్తాను అని సొంతంగా దేవుడికి కూడా కొన్నాళ్ళకి అర్థమైపోద్ది మనుషులు నాతో ఆడుకుంటున్నారు అని తెలిసిపోద్ది అనమాట. స్తోత్రపారాయణాలకు అర్చనలు పూజలు చేస్తూ మధ్య మధ్యలో మన కోరికలను అడుక్కుంటూ ఉండడం సరైందేనా? గుడి బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు, గుడి లోపల భక్తులు శిష్యులు ఉన్నారు, వాళ్ళు అడుక్కోవడమేనా? అసలైన శిష్యులు అడుక్కోరు, డిమాండ్ చేస్తారు. పరీక్ష రాసిన విద్యార్థి మార్కులు తక్కువ వస్తే అడుక్కోవడం లేదు, స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాడు. ఒక పిల్లాడికి ఉన్నపాటి విజ్ఞానం మీకు ఉండొద్దు, అలా అడుక్కోకండి. వారు చెప్పినట్లు చేసి మీరు అనుకున్నట్టు జరగకపోతే వాళ్ళని నిలదీయండి, వీలైతే చొక్కా పట్టుకోండి, అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ అడుక్కోవద్దు. ఆధ్యాత్మికతలో అడుక్కోవడాలు ఉండవు. నిజమే కదా, ఆధ్యాత్మికతలో ఎప్పుడు కూడా అడుక్కోవడం అన్నది ఉండదన్నమాట. ఎంతసేపు మనం తీసుకోవడం ఇవ్వడమే అనమాట. ఆధ్యాత్మికత అంటే ఇవ్వడమే అనమాట. కాకపోతే ఎవరిని ఏమీ అడగకూడదు ఆధ్యాత్మికతలోని. పరమ పూజ్య గురుదేవులు పండిత్ శ్రీరామ శర్మాచార్య వారే గతంలో రామకృష్ణ పరమహంసగా ఉన్నప్పుడు ఒక పరమాద్భుత సాధనను అందించారు. ఏ దేవీ దేవత యొక్క అనుగ్రహ ఆశీస్సులైన 3 రోజుల్లో సాధించగలిగే విధానాలని మనకు అందించారు. అంటే 72 గంటల్లో ఏ దేవత అయినా వశం చేసుకోగలిగే సామర్థ్యాన్ని అందించగలిగే మహారహస్యాలను వారు అందించారు. ఎవరు? శ్రీ రామకృష్ణ పరమహంస గారు కాళికామాత భక్తులు అనమాట. ఆయన 3 రోజుల్లో అమ్మవారిని ఎలా దర్శించుకోవాలో మనకు చెప్పారనమాట. లోకంలో అనేక మంది సద్గురువులు ఉన్నారు. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత వారికి లభించడానికి గల కారణాలు శ్రీ జగజ్జనని మహాయోగీశ్వరి యొక్క అనుగ్రహం. ఆ దేవి యొక్క అనుగ్రహ ఆశీస్సులు పుష్కలంగా సాధించడం వల్ల వారి జీవితాల్లో ఎన్నో చమత్కారాలు చేశారు. ఈ జగజ్జనని మహాయోగీశ్వరి దేవి శ్రీకృష్ణుని కంటే ముందు పుట్టిన మహాశక్తి. ఈమె యోగమాయ. ఆవిడ యొక్క వాహనం పృథ్వీ. శ్రీకృష్ణుడి కంటే ముందు పుట్టి కంసుడి చేతిలో తప్పించుకొని అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. శ్రీకృష్ణుని జీవితకాలంలో ఎన్నో చమత్కారాలను చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు చేసిన ప్రతి లీల వెనక ఆ జగజ్జనని మహాయోగీశ్వరీ దేవి యొక్క పాత్ర ఎంతో ఉంది. అంటే ఇక్కడంతా కూడా యోగమాయ గురించి చెప్తున్నారు అనమాట. ఆ మాయాదేవి మాయాదేవిగా శ్రీకృష్ణుని ఫస్ట్ పుట్టిన ఆవిడ అనమాట. ఆవిడే యోగమాయగా ఆకాశంలోకి వెళ్ళి వచ్చింది కదా అని ఆ తర్వాత పుట్టిన 8వ సంతానమే నిన్ను సంహరిస్తుంది అని కంసుడితో చెప్పింది కదా, అలా ఆవిడ అనమాట. అంతటి జగజ్జనని మహాయోగేశ్వరి దేవి ఇటీవల భూమిపై తిరిగి అవతరించింది. అంటే ఆవిడ వాహన రూఢురాలై భూమి మీదకి దిగింది. దాని ఫలితంగా ఈ భూమిపైన ఎన్నో మహావిశేషాలు జరిగాయి, ఇంకా ఎన్నో జరగాల్సి ఉంది. వాటిలోని ప్రధానమైన మహామార్పు త్వరలో జరగబోతోంది. ఈ భూమి అంతా కూడా స్వర్గంగా మార్చివేయబడుతోంది. దేవతలు ఎక్కడ ఉంటారో దాన్నే స్వర్గం అంటారు. అతి త్వరలో ఈ భూమి మీద మనుషులు ఇక ఉండరు. నిజంగా దేవతలే ఈ భూమి మీద నడయాడబోతున్నారు. దానికి సంబంధించిన సమస్త సన్నాహాలు నిశ్శబ్దంగా శరవేగంగా సాగిపోతున్నాయి. అందుకే చూడండి, మనం ధ్యాన ప్రచారం బాగా చేస్తున్నాం, ధ్యానం ఎక్కువ చేస్తున్నాం. ఎందుకంటే ఈ భూమి స్వర్గంగా మారడానికే చేస్తున్నాం అన్నమాట. నేటి మానవులందరినీ
మానవులుగా దేవీ మానవులుగా తీర్చిదిద్దబోతున్నారు. అందులో భాగంగానే ఈ శ్వాస మహావిజ్ఞానం అనే ప్రతి రహస్యమైన విజ్ఞానము అందరికీ బాహాటంగా అందించబడుతుంది. ఇంతకుముందు ఈ బుక్స్లన్నీ కూడా సీక్రెట్గా ఉండేవి. ఇప్పుడంతా కూడా అంతా శ్వాస శ్వాస, ఎక్కడ చూసినా శ్వాస మీద ధ్యాస ఉంటుందన్నమాట. ఈ భూమి మీద మన మధ్యన ఎందరో అశరీరధారులు తిరిగాడుతున్నారు. అంటే శరీరం లేని వాళ్ళు, ఎంతో ఆత్మలు అనమాట, ఎన్నో ఆత్మలు తిరుగుతున్నాయి అనేసి, అంటే వాళ్ళకి శరీరం లేకుండా తిరుగుతున్నారు. మనలో ప్రతి ఒక్కరిని నిశ్చితంగా గమనిస్తున్నారు. పాత్రత కలిగిన ప్రతి ఒక్కరిని వారు తమ సమూహాలలో చేర్చుకుంటున్నారు. సంజీవిని విద్య, సంకల్ప విద్యలు, గాయత్రి విద్య కంటే ముందే మానవుడు నేర్చుకోవాలని ఎంతగానో తపన పడుతున్నారు. అందుకే చూడండి, మనకి సంకల్ప శక్తి నేర్చుకోవాలి, అలాగే ధ్యానం నేర్చుకుంటే మరణాన్ని జయిస్తామని చెప్తారు కదా. సో అవన్నీ విద్యలు కూడా ముందు నేర్చుకోవాలి. మరణాన్ని జయించడం అంటే ఇక్కడేంటి చనిపోవడం అని కాదనమాట. అమరత్వ సిద్ధి, మనం ఎప్పుడూ కూడా అమరులమే అన్న విషయం మనం తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపులం, మనకి అందరికీ అమరత్వం ఉంటుంది. కాకపోతే మనకి ఈ భూమి మీద చావు మట్టుకు తప్పదు, కానీ అమరత్వం మట్టుకు ఉంటుంది. ఎందుకంటే మనం అందరం ఆత్మస్వరూపాలకే అమరత్వం అంటూ ఉంటుంది అని తెలుసుకోవాలనుకుంటాం. ఆధ్యాత్మికత కేవలం కబుర్లు చెప్పుకునే స్థాయిలోనే ఆగిపోకూడదని వారి ఉద్దేశం. అందుకే సాధన ఉండాలి. ఆధ్యాత్మికతకి ఎప్పుడూ కూడా సాధన ఉండాలి. సాధన సాధ్యతే సర్వం అన్నారు. ఈ సాధన వలనే మనకన్నీ కూడా నెరవేరుతాయి. ఎందుకంటే మన సాధన బాగా చేస్తేనే మన లోపల ఉన్న శ్వాసని ఎటు తిప్పాలంటే మూలాధారంలో ఉంచుకోవాలా, స్వాధిష్టానంలో ఉంచుకోవాలి. మనం ఎక్కడ ఉంచుకోవాలి, మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ, మన శరీరంలో ఎక్కడో దగ్గర మనకి ఏ లంగ్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, మన శ్వాసని ఆ లంగ్స్ దగ్గర తీసుకెళ్ళి ఆ లంగ్స్ మీద దృష్టి పెట్టి మనం అలా 40 days కంటిన్యూస్గా చేస్తుంటే మటుకు అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ శ్వాసని మనం రోజుకి 50 times మన శ్వాస, మనకి ఏ పార్ట్ బాగాపోతే ఆ పార్ట్ మీద మన దృష్టిని పెట్టి మన శ్వాసను, అంటే అంతర్గత ప్రాణాయామం చేయాలి. మన బాహ్యంగా మన శ్వాస తీసుకున్నాం, కాకపోతే మనం తీసుకున్న శ్వాస మన శరీరం లోపల, మన గొంతులోంచి తీసుకొని మన శరీరం లోపల కుంభించడం నేర్చుకోవాలి. అలా చేస్తే మటుకు మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ, మన బాడీలో ఉన్న 72,000 nerves అన్నిటిలో కూడా ఈ విశ్వశక్తి అన్నది పూర్తిగా వెళ్తుంది. ఈ విశ్వశక్తి పూర్తిగా వెళ్ళి మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్తున్నారు అనమాట. ఊరూరా ఊపిరి విద్య అనే పేరుతో సమర్థ సద్గురు వేదపీఠం వారు సాధనా శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కనీసం 27 మంది ఉండేలా చూసుకోగలిగితే ఫలితాలను స్పష్టంగా చూడవచ్చునన్నారు. ఇప్పుడు చూడండి, మనం సామూహిక ధ్యానాలు చేసేస్తాం. ఎవరు లేకపోయినా ఇద్దరైనా కూర్చోవచ్చు, నలుగురైనా కూర్చోవచ్చు చెప్తున్నారు. కాకపోతే ఈ సామూహిక ధ్యానానికి ఉంటే సరే, లేకపోతే అంతే మనం చేసుకోవడమే. ముఖ్యంగా 27 మంది, ఎందుకంటే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి మినిమం 27 members ఉండేటట్టు చూసుకోగలిగితే ఫలితాలు చాలా చక్కగా వస్తాయి అని చెప్పారనమాట. ఫోన్ ద్వారా ఉత్సాహవంతులు సామూహికంగా వారు ఉన్న చోటనే ఊపిరి విద్యను నేర్చుకునే వీలుందని తెలియజేసేందుకు ఎంతగానో ఆనందిస్తున్నాం. ఇప్పుడు మనకు జూమ్లో వస్తున్నాయి కదా, జూమ్లో అందరూ కలిసి ఒకసారి శ్వాస పెట్టుకుంటున్నారు కదా, సామూహిక ధ్యానం చేస్తున్నారు కదా, అందులో మినిమం 50 members అయినా ఉంటారు కదా. సో అలాగా 27 members, మినిమం 27 members ఉండాలంట. ఉండి అలాగే ధ్యానం చేస్తే చాలు, మనకి ఊపిరి విద్య గురించి పూర్తిగా తెలుస్తుంది. అప్పుడు మనకి కుల, మత, జాతి, లింగ, వయోభేదం అంతా లేకుండా శ్వాస తీసుకునే ప్రతి ఒక్కరికి ఈ విద్య నేర్చుకునే హక్కు ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఈ శ్వాస మహావిజ్ఞానంలో శ్వాస మీద ధ్యాస మనం నేర్చుకోవడం చాలా సులభం. ఎవరి ద్వారా అయినా నేర్చుకోవచ్చు, జూమ్లో కూడా కూర్చొని నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ అవకాశాన్ని కారణజన్ములు విడుచుకోరని ఆధ్యాత్మిక దివ్యాత్మల ఆశగా తెలియజేస్తున్నారు. దివ్యాత్మలు ఆశగా అంటే మన పైనున్న ఆత్మలు అన్నమాట. పూర్ణాత్మలు అవనండి, ఓతాత్మలు అవనండి, ఎవరైనా సరే ఆ దివ్యాత్మలు అన్నవి బాగా ఆశగా చూస్తున్నారన్నమాట. ఈ శ్వాస మహావిజ్ఞానం నేర్చుకొని ఈ ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది అని వాళ్ళందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్తున్నారన్నమాట. దానివల్ల ఏంటి, అనేక జన్మల నుంచి మనం చేసుకున్న పుణ్యం వలన మనకి మానవ దేహాన్ని వచ్చిందనమాట. కాకపోతే మనకి
ఉన్న అజ్ఞానంతో మనకి నాలెడ్జ్ లేక ఈ శరీరాన్ని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. అలా కాకుండా మన ఋషులు గురువులు కూడా ఎంతో ఆవేదనతో ఉన్నారనమాట. ఈ శరీరాన్ని అంటే మనకిచ్చిన ఈ శరీరాన్ని మనం దగ్గరుండి ఎంత బాగా చూసుకోగలమో మన మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకోవచ్చును అనేసి చెప్తున్నారన్నమాట. ఇప్పుడు షిరిడీ సాయిదే చెప్పారు, నా దగ్గర బోల్డ్ ఉంది, కాకపోతే ఎవ్వరూ కూడా నా దగ్గర ధనాన్ని అడగడం లేదు, అందరూ కూడా నాకు ఇది చెయ్యి అది చెయ్యి అంటున్నారు, కానీ నా దగ్గర బోల్డ్ ఆధ్యాత్మిక సంపద ఉంది, కాకపోతే ఎవ్వరు కోరడం లేదని చెప్పారు. సో అలాగే అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరూ నేర్చుకుంటూ ఉంటే ఈ ప్రపంచము అలాగే ఈ భూగోళం అంతా కూడా మంచి ధ్యానమయ స్థితిలో ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. అంతా కూడా అప్పుడు స్వర్గతుల్యం అవుతుంది ఈ భూమి అంతా కూడా చెప్తున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.